దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెద తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృపా. ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుచున్నది నీ కృప. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చెనే 1000 తరములు. అన్యురాలైన రూతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా. ఏ శాపము నాపై పని చేయదు. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలం నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలం నీ కృపా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలం నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలం నీ కృపా. కృపతోనే రక్షణనిచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ యందే నిత్యము అతిశయము. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే.
యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో అమ్మైన మరచెను కొన్ని వేళలా మరువక నన్ను కాచావు అన్ని వేళలా అమ్మైన మరచెను కొన్ని వేళలా మరువక నన్ను కాచావు అన్ని వేళలా నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ మరుచుట కంటే మరణమే మేలు సుమా నిన్ను వేడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా మరణమే మేలు సుమా యేసుని అనురాగం నిజమైన మమకారం నా వారు ఎవరున్నా నా తోడు సరిరారు చేసియున్న భాషలను చిత్రంగా మరిచారు నా వారు ఎవరున్నా నా తోడు సరిరారు చేసియున్న భాషలను చిత్రంగా మరిచారు ఈ లోక బంధాలన్నీ తొలగిపోవునొకనాడు ఈ లోక బంధాలన్నీ తొలగిపోవునొకనాడు నా తండ్రి మన అనుబంధం వీడిపోదు ఎన్నడు వీడిపోదు ఎన్నడు యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం నిజమైన మమకారం బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తము మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తము మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచు
కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 దేవుని స్తోత్రం. మన సెక్రటరీ గారు సతీష్ బెహ్రా గారు మన సంఘానికి మొన్న ప్రకటన చేశారు. మరి ఈరోజు మా యొక్క డాడీ 5th యానివర్సరీ కాబట్టి సంఘం అంతా కలిసి రావాలని మరి ఆయన చెప్పిన మీదట మరి అందరం ఇంచుమించుగా వచ్చి ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది, క్షమించండి, ఒక హాఫ్ అన్ అవర్. సో ఈరోజు మీరు అక్కడ చూసే ఉంటారు సదానంద్ బెహ్రా గారు. మరి ఆయన అలా ఉంటే మన ఇక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉన్నారు సదానంద్ బెహ్రా గారు. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ 5వ యానివర్సరీని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మా పాస్టర్ గారు ఫిలిప్ పాస్టర్ గారు ముందుగా వేదికపైకి రావాల్సిందిగా ఫిలిప్ పాస్టర్ గారికి ఆహ్వానం తెలియజేస్తాం. చప్పట్లు కొడుతూ ఆహ్వానం తెలియజేద్దాం. అదేవిధంగా ప్రియ తల్లి గారు లలితకు కూడా ముందుకు రావాలని ఒకసారి రండి, పర్లేదు రండి లలితక్క రండి. అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ గారు లారెన్స్ గారు రండి. చెప్పండి కూడా లారెన్స్ గారు వస్తారు. ప్రియులు షాలోమ్ బాప్టిస్ట్ వ్యవస్థాపకులు భక్తవత్సల మాస్టర్ గారు మన విద్య ఉండడం చాలా సంతోషం. మరి భక్తవత్సల మాస్టర్ గారు కూడా ముందుకి రావాల్సిందిగా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అప్పారా మాస్టర్ గారు కూడా ముందుకు రావాలని మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కుమారుడు సతీష్ బెహ్రా వారికి మరి కూడి వచ్చిన బంధువులు, ముఖ్యంగా మరి కుమార్తె, పెద్ద కుమార్తె, అల్లుడు మన మధ్య ఉన్న చాలా సంతోషం. వారికి కూడా సంఘం తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్న కుమార్తె, అల్లుడు, వారితో పాటు మన సంఘస్థులు మరి ఆ యొక్క ఏదైతే సతీష్ బెహ్రా ఇన్వైట్ చేశారో వచ్చినటువంటి ప్రతి సంఘస్థులకు కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మరొకసారి మీ పాస్ అనేది వస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి, మరి కూడిక ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేయబడిందో సమస్తం ఎరిగిన దేవుడవు నీవు స్తోత్రాలు.
ప్రత్యేకించిన తండ్రి మా ప్రియులు తండ్రి గారు కీర్తిశేషులు సదానంద బెహ్రా గారిని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన వారు మరి కుటుంబాన్ని విడిచిపెట్టి నాయన 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి 6వ సంవత్సరంలో మరొకసారి బిడ్డలు తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటుండగా సంఘములో ఇటు రీతిగా జరుగుతున్నటువంటి ఈ జ్ఞాపకార్థ కుడికలో ఇప్పటి వరకు మీ కృపనుంచారు. తదుపరి జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మీరు మాతో నడిపించి నీ కృపలు భద్రపరచమని క్షేమం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లలితకు తనకి ఇష్టమైన పాట ఏదైనా ఉందే మనం ఏదైనా పాడొచ్చా? లలితకు ఆనిమైకి ఏది ఇష్టమైన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి కన్నా ఏదో ఒకటి తెలియజేస్తే అది చెప్తే అది అందరూ కలిసి పాడతాం. 94 చూడండి. ఎక్కువగా మరి సతీష్ కూడా అదే చెప్పారు, సమానులు ఎవరు ప్రభు. 94 ఎవరిదైనా తీయండి. ఇక్కడ మైక్స్ ఉన్నాయి, మైక్స్ తీసుకోండి ఎవరైనా కలపాలంటే పాట కన్నా లలితకి ఇచ్చండి. హేమకు అక్కడ ఇవ్వండి. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను నాకు తెలుపని, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, పరమార్థ వైభవ శరీరమొసగిన, పరార్థ వైభవ శరీరమొసగిన, పరోపకార నరావతార, పరోపకార నరావతార, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మసుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మసుతుని, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. హల్లెలూయా. మరి తనకి ఇష్టమైన పాట అని 2-3 ఒకేసారి చెప్పారు. ఇతర పాస్టర్ గారు స్నేహ సతీష్ కూడా అదే పాట చెప్పారు. మరి చాలా సంతోషం. ఇక్కడ ఒకటి మీరు ఫ్లెక్సీ మేము చర్చి తరఫున చేయించాం, అక్కడ రాసే చూసే ఉంటారు, మనోహర స్థలములలో శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగినంటూ మరి కీర్తనకారుడు అంటాడు. అదేవిధంగా కింద రాసాం, మీరు చేసిన సేవలను, చూపించిన ప్రేమ ఆప్యాయతలను సంఘము సమాజము ఎల్లవేళలా స్మరణలోకి తెచ్చుకుంటుంది. మీరు లేరు అన్న ఆలోచన మా మదిలో లేదు, ఎందుకంటే యు ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్స్. మీరు ఎప్పుడు కూడా మా హృదయాల్లోనే ఉన్నారు కాబట్టి ఆ లేరు అనే భావన లేదు అని రాసాం. నిజంగా అది వాస్తవం. మరి ఆయన లేకపోయినా
అనుక్షణం ఏదో కార్యక్రమం జరిగిన ఆయన గురించే మనం మాట్లాడుతూ ఉంటాము. మరి ఈ సమయంలో కొన్ని కుటుంబానికి ఆదరణ మాటలు విందాం మనం. ముందుగా ప్రియులు భక్తవత్సల మాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. ఒక 3-4 ఏర్పాటు చేయబడ్డారు. వారు ఈ సమయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నందు ప్రియ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘానికి ప్రెసిడెంట్ సెక్రటరీ పాస్టర్ గారు, ట్రెజరర్ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, కీర్తిశేషులైన సదానంద బెహ్రా గారిని ప్రేమించి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మా మేనత్త గారి అబ్బాయి. ఇంచుమించుగా ఒక 4-5 సంవత్సరాలు మా ఇరువురికి తేడా, అంటే నాకంటే చిన్న 4 సంవత్సరాలు. ఎవరా అంటే ఎవరా అని చిన్నప్పటి నుంచి ఒకే స్థలంలో పెరిగి, ఒకే స్థలంలో పుట్టి, ఒకే స్థలంలో ఉంటూ, అంటే మేము పాతపక్కలో ఇక్కడ కొత్తవాళ్ళు. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలిసినటువంటివే, ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదనుకుంటాను. ఏది ఏమైనా బాల్యం నుండి ఒక మంచి బంధువుగా, స్నేహితునిగా చంద్రమ్మ గారి, అంటే మా మేనత్త గారి ఆ గృహంలోనే నేను పుట్టడం, తను పుట్టడం, అదే విధిగా వారి యొక్క కుటుంబ సభ్యులు పుట్టడం జరిగింది. పుట్టేటప్పుడు పేరు పెట్టబడలేదు, కానీ ప్రాణం ఉంది. చనిపోయేటప్పుడు పేరు ఉంది కానీ ప్రాణం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం, ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మజన్మ కంటే మరణజనమే మేలు. జ్ఞాని అయిన సొలొమోను ఎందుకు ఈ మాటలు రాశాడో మాకైతే తెలియదు, కానీ ఆయన జ్ఞానవంతుడు కనుక దేవుడు ఇచ్చిన జ్ఞానంతో చాలా మంచి మాటలు బైబిల్లో లిఖించబడ్డాయి. సుగంధ తైలము కంటే మంచి పేరు, మంచి సాక్ష్యం. అంటే గ్రామంలో ఎవరిని అడిగినా, ఈ గ్రామస్తులే కాదు, ఈ చుట్టుప్రక్కల గ్రామాలు ఎవరిని అడిగినా సదానంద బెహ్రా గారు ఎవరు అంటే చెప్తారు. ఇది నా అంటే గొప్పగా చెప్పడం లేదు, కానీ ఉన్నమాట చెప్తాను. అసలు మొట్టమొదట చంద్రమ్మ బెహ్రా గారి గురించి ఒక మాట నేను చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆమె శారద బెహ్రా గారు వారి ఇరువురు వైద్య వృత్తిలో ఉన్నందువలన, అలాగే దేవుడు చంద్రమ్మ గారికి ఇచ్చిన ఒక గొప్ప భావం ఏంటంటే, ఆవిడ చేతితో పట్టుకున్న ఎటువంటి క్లిష్టమైన మెటర్నిటీ వింగ్లో ప్రసవ సమయాల్లో కలిగేటటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమె హస్తం వేస్తే చాలు, అంటే దేవుడు తన హస్తముతో కలిపి ఉంచాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి మరణించినంత వరకు తను చేసినటువంటి కార్యాలు తెలుసు కాబట్టి నేను చెప్తాను. వైద్య వృత్తిలో మాత్రం ఆమెకు మించినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరు లేరు. నాకు చిన్నప్పటి జ్ఞాపకం, సోమేశ్వరరావు గారు, డాక్టర్ సోమేశ్వరరావు గారు అని పర్లాకింగ్లో జంగం వీధిలో ఉండేవాళ్ళు. ఆయన కూడా ఇది నా వల్ల జరగదు, జట్కా పంపించి చంద్రమ్మ గారికి తీసుకురండి అని పంపించేటటువంటి జనాలు నేను చూసాం. అంటే ఆయన చదువుకుంది 7వ తరగతి, కానీ దేవుడు ఇచ్చినటువంటి భావన ఏమిటి అంటే, ఆ శక్తి ఆమె హస్తాన్ని ఆయన తోడుగా ఉంచి ఆమెను అలా నడిపించాడు
ఈ ప్రాంతం అంతటికీ కూడా ఆమె ఒక గొప్ప వైద్యురాలిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఆమె గర్భంలో పుట్టినటువంటి కనిష్ట పుత్రుడు సదానంద బెహ్రా గారు. ఆమె కొన్నటువంటి పేరు తిరిగి మళ్ళా ఆ తల్లి సంపాదించిన పేరు కుమారునిగా తను కూడా సంపాదించుకున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకని జన్మజనము కంటే మరణ జనమే మేలు. ఈ పుట్టిన రోజు కంటే చనిపోయినటువంటి ఈ జనమే మేలు అని వాక్యంలో ఉంది. మరి ఎందుకు మేలు అన్నది ఏంటంటే, పుట్టేటప్పుడు అక్కడి నుంచి వచ్చాం, వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. కాబట్టి దేవుని స్థానం నుండి భూమిపైకి వచ్చినటువంటి మనం తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళడం అదే మేలు అంటారు. ఆయనకి సన్నిధికి మనం చేరుకున్నాం విశ్వాసము ద్వారా, యేసుని నమ్మినందువలన. అటువంటి గొప్ప భాగ్యం, సదా ఆనందం, ఎల్లప్పుడూ ఆనందించేవాడు, ఆనందించే లోకానికి వెళ్ళాడు ఆయన. కాబట్టి కుటుంబస్తులు శారీరకంగా అంటే భౌతిక పరంగా మనం దూరం అయిపోయారు అని ఆలోచిస్తాం. చాలా తక్కువ వయసులో చనిపోయారని అనుకోవచ్చు. ఇంకా కొంతకాలం మాత్రం ఉండుంటే బాగుండు అని ఎవరైనా అనుకుంటారు. కుటుంబ సభ్యులే కాదు, తనను ప్రేమించినటువంటి వాళ్ళు, అదే అప్పుడే మరణించారా ఇంత చిన్న వయసులో అని అనుకోవచ్చు. కానీ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, మరణము తప్పించుట యెహోవా వశము కదా, ఆయన మరణాన్ని దేవుడు తప్పించవచ్చు కదా, మరి ఎందుకు ఆయన మరణించాడు, కారణం ఏంటి అని రకరకాల ఊహలు, తలంపులు మనకి వచ్చి ఉండొచ్చు. కానీ యోబు అంటాడు 14వ అధ్యాయం 5వ వచనంలో, నరుల ఆయుస్సు కాలం పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసై ఉన్నది అంటాడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. ఇది ఎప్పుడు మనం ఆలోచిస్తాం, దీనికి ఒక పరిమితి ఉంది అంటే ఎప్పుడు పట్టాలో ఎప్పుడు చనిపోవాలో దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం ఆయన తన కన్నటువంటి బిడ్డలను లేదా సృష్టించినటువంటి బిడ్డలను, వాళ్ళు ఏ మతస్థమైనా ఏ కులమైనా ఎవరైనా సరే దేవుడు పుట్టిస్తాడు, విడిచిపెట్టు కొరకే అని అంటాం. కాబట్టి పుట్టించినటువంటి దేవుడు ఒక సమయం పెట్టుకున్నాడు. ఆ సమయం వరకు మాత్రమే మనం ఈ భూమి మీద ఉంటాం. నువ్వు పొమ్మన్నా, నేను పొమ్మన్నా, ఎవరైనా నువ్వు చచ్చిపోవాలన్నా చచ్చిపోము, నువ్వు బతికిపో అంటే అప్పుడు బతికిపోడు. కానీ ఏ క్షణంలో పుట్టాలో ఏ క్షణంలో చనిపోవాలో అది భగవంతుడు నియమించాడు అంటారు. ఆయన 4వ తేదీ 9వ నెల 49లో పుట్టాలని, 29 ఆగస్టు నెల 20వ సంవత్సరంలో మరణించాలని దేవుడు పెట్టిన నిర్ణయం అనుకుందాం, లేదా పరిమితి అనుకుందాం, అది ఆయన లెక్క అనుకుందాం. దినములన్నీ కూడా ఆయన లెక్క పెట్టాడు. ఇక్కడ వాక్యంలో రాబడిన మాట ఏంటంటే, పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నెలల సంఖ్య మనం ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు చనిపోవాలో, ఆగస్టు నెలలో చనిపోవాలా అని వాక్యం ముందుగానే మనం పుట్టకముందే ఆయన నియమించినటువంటి కాలానికి మన పుట్టకముందే ఆయన నిర్ణయించారు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఇదేంటిది అకస్మాత్తుగా ఇలాగ అయిపోయింది, మన ఊహకు అందరిది, మన తలంపులకు మనం అనుకుంది ఒకటి, ఆయన అనుకుంది ఒకటి. అంచేత మనం విచారించవలసిన పని లేదు. కానీ
లోక సంబంధంగా ఉంటే మాకు ఇంకా కూడా తను పెద్ద దిక్కుగా మా ఇంటికి ఒక విదేశంగా ఉండేవాళ్ళు కదా అనేటటువంటి ఆశ కుటుంబానికి ఉంటుంది, తప్పదు. అది మెంత జాలని వయా పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఆయన నియమించినటువంటి కాలానికి మించి ఒక క్షణం కూడా ఎవరో ఉండలేరు. డాక్టర్లు ఎంతోమంది ప్రయత్నం చేస్తారు ఆ ప్రాణం నిలబెట్టడానికి, కానీ వాళ్ళు కూడా చేసే పరిస్థితి. అయ్యా మేమేం చేయలేము, ఇక మీ భగవంతుడిని మీరు పూజించుకోండి, ఆయన ఇష్టం మా చేతుల్లో ఏం లేదు అంటారు. అంచేత దేవుని యొక్క నిర్ణయానికి మనం ఎవరం కూడా కర్తలము కాము. రెండో వృత్తాంతాల్లో ఒక మాట ఏమైందంటే, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయుగాక అని రాయబడి ఉంది. యెహోవా తన దృష్టి ఆయన వల్ల ఏ మంచి జరగాలని ఉందో, ఏ మంచి చేయాలని ఉందో దానిని మాత్రమే ఆయన ఆలోచించి చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. మన ఆలోచనలో మన తలంపులు, అరే బాగలేదు కదా, ఈ హాస్పిటల్ పట్టుకెళ్దాం, అక్కడ పట్టుకెళ్దాం, ఇక్కడ పట్టుకెళ్దాం అని రకరకాల మానవ ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ తన దృష్టి అది మంచిది. తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగా అంటారు. మన చిత్తం కాదు, కానీ ఆయన చిత్తము చొప్పున జరిగించేటటువంటి వాడు దేవుడు. మన మేలు కొరకే. మనమేమో చెడిపోవాలని, మనం భ్రష్టం అయిపోవాలని కాదు, కానీ దేవుని యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మన మన యొక్క పుట్టుక ఎప్పుడు పుడతామో ఎవరికి తెలియదు, ఎప్పుడు మరణిస్తామో ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం, నేను పలానప్పుడు 12 సంవత్సరాలకి చనిపోతే బాగున్నాను అని. ఎవరు సినిమా యాక్టర్ ఒక ఆయన జాక్సన్, మైకేల్ జాక్సన్ అనుకోనట 150 సంవత్సరాలు నేను బ్రతకాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి 20 మంది డాక్టర్లని తన చుట్టూ 24 గంటలు కూర్చోబెట్టుకోండి, 25 మంది డాక్టర్ని తన ప్రాణం నిలబెట్టడం కోసం 150 సంవత్సరాలు నేను బ్రతకాలి, అంతవరకు మీరు నన్ను కాపాడాలి అని పెట్టుకోలేట. కానీ 50 సంవత్సరాలు మించకుండానే ఆయన మరణించాడు. అంటే డాక్టర్ల చేతిలో ప్రాణాన్ని కొద్దిసేపు నిలబెట్టగలరేమో, కానీ దేవుని యొక్క నిర్ణయాన్ని మాత్రం ఏ డాక్టర్లు కూడా, సైంటిస్టులు కూడా నిలబెట్టలేరు. అంటే మన ఆలోచనలు ఏంటంటే, మా డాడీ, మీరు అనుకోవచ్చు, మా డాడీ కనీసం ఒక 70-80 సంవత్సరాలు అయినా ఉన్నవాడు కాదు, ఉండుంటే బాగుండు అని అనుకుంటాం. కానీ అది మన చేతుల్లో, ఆ మరణం అన్నది మన చేతుల్లో లేనిది. మరణం తప్పనిసరి. అది ఎవరికైనా, డబ్బున్నవాడికైనా, పేదవాడికైనా, చదువుకున్న వాడికైనా, చదువు లేని వాడికైనా, అందం ఉన్నా అందం లేకపోయినా, రంగున్నా రంగు లేకపోయినా, ఎటువంటి వారికైనా మరణము తప్పదు. ఎవరైనా ఆ మరణం కోసం నిరీక్షించవలసిందే. మనం మరణిస్తే తిరిగి మనం అక్కడ కలుసుకుంటామన్న నిరీక్షణ మాత్రం మనకు ఉండాలి. ఎందుకంటే మనం యేసును నమ్మాం కనుక. నమ్మినటువంటి వారి యొక్క ఆశ ఆయన తృప్తిపరుస్తాడు. మనం నమ్ముతున్నాం, బాగానే అక్కడ వల్ల నేను చూస్తా. హల్లెలూయా. ఆయన నిత్య ఆనందంలో ఉన్నారు. ఆ నిత్యానందంలోకి రేపో ఎల్లుండి ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాలి.
అందరం వెళ్ళవలసిందే. కాబట్టి ఈ మరణము అన్నది సత్యం. మనం దానికోసం భయపడవలసిన పని లేదు. ఏ క్షణంలో ఎక్కడ కళ్ళు మూసినా అక్కడ చెప్పండి, మీకు తెలుసు ఆ మాట, అక్కడ కన్ను తెలుస్తామని ఎవడా మాట అంటాడంటే క్రైస్తవుడే అనగలడు, అన్యుడు అనలేడు ఆ మాట. మేము మరలా పడతామండి, ఒక్కొక్క గానం అక్క గానం ఇంకేదో ఆ రూపంలో మేము పడతామంటారు. కానీ క్రైస్తవుడు అంటాడు, మేము ఇక్కడ మరణిస్తే మా కన్నులు మూస్తే పరలోకంలో మేము కన్నులు తెలుస్తాం అనేవాడు ఒక్క క్రైస్తవుడు మాత్రం, ఇంకెవరు లేడు లోకంలో. అంచేత మరణాన్ని గురించినటువంటి భయము ఉండకూడదు అని నా ఆలోచన. ఈ ప్రసంగిలో 12వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదువుకోగలిగితే, వద్దనుకున్న వచ్చేవి 3 ఉన్నాయి. వద్దనుకున్న అమ్మ మీ బైబిల్కి ఎక్కర్లేదు, జ్ఞాపకం ఉంచుకోండి. 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. వద్దనుకున్న వచ్చేవి 3 ఉన్నాయి. ఒకటి వృద్ధాప్యము, రెండవది రోగాలు, మూడవది మరణం. ఒకటి వృద్ధాప్యం. వృద్ధాప్యం రాకూడదు, ఇలాగే యవ్వనంలో నేను ఉండాలా అని ఎవరైనా అనుకుంటే దాన్ని మనం చేయం, అది మూర్ఖత్వం అయిపోతుంది. అంచేత వృద్ధాప్యం రాక తప్పదు. వృద్ధాప్యంలో వస్తే ఆ బాధలు పడవలసిందే. వృద్ధాప్యం ఒకటి రావద్దన్నా అది వస్తుంది, రావద్దు అన్నా వృద్ధాప్యం వస్తుంది, అది ఒకటి. 2 రోగాలు. రోగానికి కూడా మన వద్దు, నాకు రావద్దు అంటే అది రాకుండా పోదు. నాకు జలుబు రావాలంటే రాదు, అది అది వస్తుంది. ఎప్పుడు అది రావాలి అనుకున్నప్పుడు. నేను అంటాను, కరోనా వచ్చిందని బాగా చనిపోయారని మనం అనుకుంటాం, కానీ ఆయన రమ్మంటే రాలేదు. ఆయన ఇష్టపడి కరోనా నువ్వు రా అని అనలేదు, అది వచ్చింది అంతే. అంటే ఈయన రమ్మంటే రాలేదు, వద్దన్నా అది వచ్చింది. వద్దన్నా వచ్చేది 3. ఒకటి వృద్ధాప్యము, 2 రోగాలు, 3 మరణం. చివరికి మరణం. ఈ రోగాలు ఎలాగ వస్తాయో చాలా చక్కగా వర్ణించాడు ప్రసంగిలో 12వ అధ్యాయంలో. అంటాడు, ముసలి కాలంలో వృద్ధాప్యం అయిపోయాక నీ కాళ్ళు చేతులు వణుకుతాయి అంటాడు. కాళ్ళు చేతులు వణుకుతాయి అంటాడు. ఇంకా అంటాడు, నీ కళ్ళు కనిపించవు అంటాడు. అంటే నీకు 2 కిటికీలులో నుండి చూస్తావు అంటాడు. 2 కిటికీలు చూస్తావు అంటే 2 కళ్ళద్దాలు వస్తాయి. ఈ 2 కాకుండా ఈ 2. మరి అంటారు, నీ తిరగలి విసురుతా కదా, నువ్వు ఎంత విసిరినా అవి శబ్దం చేయవు, నోట్లో ఉన్న పళ్ళు ఊడిపోతాయి. ఇంకా అంటారు, నీ చెవులు నీకు వినిపించవు అంటారు, నీ ముడుకులు తరలిపోతాయి అంటారు, నీ తల పగిలిపోతుంది అంటారు, నీ కిడ్నీలు పాడైపోతాయి అంటారు. వృద్ధాప్యం తర్వాత జరిగేటటువంటి విషయాలు ఇవి. ఇవన్నీ కూడా బైబిల్లో ముందుగానే జ్ఞాని సొలొమోను రాసించారు. అక్కడ ఇంకా ఉన్నాయి చాలా, అవన్నీ నాకు జ్ఞాపకం లేవు, చావడానికి టైం లేదు. అంచేత వృద్ధాప్యము, రోగాలు, చివరికి వచ్చేది మరణం. ఈ మరణం ఎవరో తప్పదు. మరణించిన వాడు తిరిగి మంచికి చేరడము తప్పదు. మంచికి మందుగా మారిపోతాం. ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకి వెళ్ళిపోతుంది అని స్పష్టంగా
జ్ఞానమైన సొలొమోను దేవుడిచ్చే జ్ఞానంతో చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క మాటలను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించగలగాల అంటే కీర్తనలు 54లో ఒక చక్కని మాట ఉంటుంది. అది 54 11 లేదా 13 వచ్చి ఒక సహాయం చేయమని ఉంటుంది. నీకు ఆదరణ కలిగించమని ఉంటుంది. 54 లేదా అమ్మా, ప్రభువే నాకు ఆదరించేవాడు, నా శత్రువు అదమ్మా ముందు ఇదిగే దేవుడు నాకు సహాయకుడు. కాబట్టి ఈ కుటుంబానికి నేను ఇచ్చేటటువంటి మాట ఏంటంటే దేవుడే సహాయకుడు. 5 సంవత్సరాలుగా దేవుడు మీకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన ఆదరించాడు. కాబట్టి ఆయన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. భయపడవలసిన పని మనకి లేదు. ధైర్యం ఇచ్చి మిమ్మల్ని ఆదరించాలని నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, నా సంఘ పక్షంగా మీకు ఆదరణ దేవుని వలన కలుగును కాక. పులిపాక జగన్నాథం గారు వేసినటువంటి పాటలో 310వ పాటలో ఒక చరణం, బ్రతుకు శాశ్వతంబుగాదు పలికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పలికించి చూడా, గాన బ్రతికియుండు కాలమునే ప్రభుని గొలవండి, గాన బ్రతికియుండు కాలముననే ప్రభువును గొలవండి. ఈ మాటను ఏం చెప్తానంటే, మనం బ్రతికి ఉన్నంత కాలం ప్రభుని మనం కనుగొంటే, ఆయనతో మనం ఉంటే, ఆయన వాక్యం అంతా ఉంటే, ఆయనతో మనం ముఖాముఖి చూసే అనుభవం లేదా మాట్లాడే అనుభవం, ఆత్మీయతలో కలిసే అనుభవం మనకు ఉన్నట్లయితే ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం ఉండగలమని ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనసా వారితో కోరుకుంటూ ఇచ్చే అవకాశాన్ని బట్టి మీ అందరికీ ఎక్కువ చెల్లిస్తూ ముగిస్తున్నాను. ఉండేవాళ్ళు కాబట్టి అనే విషయాలు చెప్పారు. చాలా సంతోషం. మాకు వందనాలు తెలియజేస్తే ఈ సమయంలో వైస్ ప్రెసిడెంట్ లారెన్స్ గారు. ప్రభునానికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈ దినం దేవుడిచ్చిన అమూల్యమైన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి శుక్రవారం దినాన మరి ఈ విధంగా మనం అందరం కూడుకునే భాగ్యం మనం దేవుడు ఇచ్చాడు. కానీ ప్రతి శుక్రవారం దినాన ముగ్గురమే ఉంటాం, ఎవరు ఉండరు. పాస్టర్ గారు, నేను, ధనంజయ్ గారు, అప్పలనాథ్. మరి దినం నిజంగా దేవుని సన్నిధానంలో మీనాకుమార్ గారు, సారీ మర్చిపోయాను, అందించారండి. నిజంగా ఆనందంగా ఉండాలంటే సదానంద వేరే గారు సదానందం. అందుకే మనం అందరం ఆనందంగా ఉండాలి. మరి దేవుని దృష్టిలో పరిశుద్ధ గ్రంథంలో నుండి గలితీయులకు రాసిన 2వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి. మేము గలితీయులకు రాసిన 2వ అధ్యాయము 10వ వచనం చేసుకునే వాళ్ళని వారి కోరేది, అలాగే నేను ఉన్నాను. చూడండి, ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి గలితీయులకు రాసిన వాక్యంలో నుండి మరి సదానంద బెహ్రా గారి కోసం మరి చాలాసేపు మరి కొంత సమయం మరి డాక్టర్ అశోక్ మేషర్ చెప్పారు. నిజమే,
వారు చిన్ననాటి నుండి కలిసి కలిసి ఉండేవారు. అదే ఈరోజు వాట్సాప్ చూసారో లేదో, వాళ్ళిద్దరూ నూతిలో గెంతున్నట్టు ఉంది ఫోటో. నూతిలో ఆడుకున్నట్టు చిన్న బాల్యం నుండి వచ్చే హేమలత గారు చూసారా? కొద్దిగా నవ్వండి అమ్మ. సదానంద గారు వేరే దగ్గర ఎప్పుడు కూడా హేమలత గారు ఎప్పుడు నవ్వరు, అలా మొహం ఇలా పెట్టుకొని ఉంటారు. కానీ సదానంద బెహ్రా గారి దగ్గరికి వెళ్ళగానే పక్క నవ్వుకునే ఉంటారు. నేను అనుకునేవాడిని, ఏంటి వీళ్ళిద్దరిలో మ్యాజిక్ కన్న కూడా అనుకునేది అనేది డాడీ హేమకు రాగానే ఎందుకు అలా నవ్వుతున్నామని. అంటే పాతవి జ్ఞాపకం చేసుకోవాలని. మరి దేవుడు మన మధ్యలో ఆయన లేరు, కానీ ఆయన జ్ఞాపకాలు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము. నిజంగా మృతులను తలంచుకుంటా మరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. మరి గతించిన వారంలో మన ప్రభాకర్ బెహ్రా గారి కోసం కూడా మేము అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన కోసం కూడా మేము అలా తలంచుకున్నాం. మరి ముఖ్యంగా మా గృహాల్లో ఏంటంటే ఒకళ్ళు పెద్దోళ్ళు చనిపోతే చిన్నవాళ్ళని పట్టుకెళ్ళిపోతారు రెండోసారి. ఆ వారంలో ఆ కార్యం రోజు మా పెద్దమ్మ గారు, మా అమ్మగారు చనిపోయిన వారం కార్యం రోజే మా పెద్దమ్మ గారు మా అమ్మగారు పెద్దమ్మ గారికి పట్టుకెళ్ళిపోయారు. అలాగే సదానంద బెహ్రా గారు, అదే ప్రభాకర్ బెహ్రా గారు, సదానంద బెహ్రా గారు ప్రభాకర్ బెహ్రా గారు చనిపోయిన తర్వాత 3వ కార్యం అవుతుంటే, అరే తమ్ముడు మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి నాతో అని ఆయన కూడా తీసుకెళ్ళిపోయి. నిజమే, దేవుని సన్నిధానంలో వారు ఆనందంగా ఉన్నారు. వారి ఇరువురు కూడా మరి దేవుని సన్నిధానంలో మన కోసం, మరి బిడ్డల కోసం, సంఘాల కోసం మోకరించి దేవుని సన్నిధానంలో వ్యాజ్యం ఆడుతున్నారు. వారి కోసం మనం బాధపడవలసిన లేదు. దేవుని కుడి పార్శ్వంలో ఉన్నారు. వాళ్ళు చేసే ప్రార్థనే ఈ దినం కుటుంబాలని బిడ్డలకి ఆశీర్వదించారు. ఎక్కువగా సదానంద బెహ్రా గారు బాధపడుతుండేవారు తన కుమారుని కోసం. కానీ దేవుడు ఆ కుమారుని చక్కని భార్య, చక్కని బిడ్డలను ఇచ్చాడు. నిజమే, మరి ఆ యొక్క ప్రార్థన వల్లే, ఆయన దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ప్రార్థన వ్యాజ్యం ఆడడం వల్లే మరి సువారికి కూడా చక్కని ఉద్యోగం కూడా వచ్చింది. నేను అనుకుంటేవాడిని, నిజంగా మరి మృతులైన వారు అక్కడికి వెళ్ళి మన కోసం ప్రార్థన చేస్తారు కదా. నిజంగా చక్కనైన ప్రార్థన. ఆయన చిరునవ్వే వైద్యానికి. మరి ఆ వైద్యంలో ఆయన పెద్ద డాక్టర్ అని కాదు, జస్ట్ ఇలాగ వైద్యం చేస్తే ఎంతోమంది పెద్ద డాక్టర్లు కూడా నిజమే ఆయన దగ్గర ఉన్న వైద్యం పేషెంట్లు ఎంత ఉండేవారు. మేము వస్తున్నప్పుడు అలా అనుకునేవాడిని, ఇంటికి దేవుడు ఇంత చక్కని ఆశీర్వాదాలు ఇచ్చాడు, చక్కని హస్తం ఇచ్చాడు. అది దేవుని కృపే. అయితే నా దగ్గరికి చాలామంది ఇప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది దూర ప్రాంతాలు, ఆంపురం, పింగవాడ ఆ ఏరియా చాలా దూరం, నాకు ఒక 10 కిలోమీటర్ దూరం ఉంటారు గంగవాడికి. వారు నా దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. బాబు, ఆనంద్ బాబు ఉన్నారా అని. ఆనంద్ బాబు అప్పుడు మాకు చూసేవారని ఆయన పేరు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. నిజమే, నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు అన్నమాట. మరి అటువంటి వైద్యం చేస్తూ మనందరినీ మరి ఆయన మర్చిపోకుండా ఆయన అడుగుజాల్లో నడుస్తూ మరి సంఘ అభివృద్ధిలో కూడా మనందరం ఆయన వల్ల ఉండాలని ఈ 2 మాటలు నన్ను ఇచ్చి దీవించవలసిందిగా కోరుతూ మళ్ళీ అధ్యక్షుల వారికి మరి ఇచ్చేస్తున్నాను. విషయాలు ఆయనతో ఉండే అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సమయంలో ప్రియులు అపార భాష మాట్లాడతారు. ఆయన మాట్లాడే ముందు ఆంధ్రకేశ్ కీర్తన నుంచి ఒక చరణం మనం పాడుకుందాం. అందరికి వచ్చిన పాట దేవుడే నాకు ఆశ్రయం అంటూ అందరికీ వచ్చు కాబట్టి మరి మీరు ఏమీ తొందరద్దు, సమయానికే ముగిస్తాము. 8:30 కల్లా కంప్లీట్ చేస్తాం, గమనించండి. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు నాపదల సహాయుడై నన్ బ్రోచును ఆనందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పర్వతములు కదలిన నీయూర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను అభయమేపు ఆనందమౌగ దేవుడే
నాకాశ్రయంబు చివరి చరణం బైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవుండగా ఏటికింక వెరవలయు దేవుడు నాకు పండుగా పాపాయ వేపు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. హల్లెలూయా. ఈ పాట పాడించిన ఉద్దేశం ఆ చరణంలో ఆనందం ఉంది సదానంద్ గారి లాగా. ఈ సమయంలో అప్పారావు మాస్టర్ గారు మాట్లాడతారు. ప్రియమైన సంగమ విశ్వాసులారా, ఈ దినం తాలూకా ప్రాముఖ్యత ఏంటో మీ అందరికీ తెలుసు. సదానంద బెహ్రా జ్ఞాపకార్థ కూటమి, లేదంటే ఆనిబాబు, నాకు తెలిసి సదానందకే ఆనిబాబు అనేవాళ్ళు. అతని జ్ఞాపకార్థం ఏమో లలిత్ కుమారి సతీష్ బెహ్రా వారి ఆహ్వానం మేరకు మనమందరం ఇక్కడికి చేరుకున్న మీ ఒక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట వందనాలు. అందరిలా నాకేమో బైబిల్లో అంత నేర్పరితనం లేదు. వచ్చేమో జ్ఞాపకార్థ కూటం కనుక సదానంద బెహ్రా గురించి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలిసినటువంటి రెండు మొక్కలు చెప్పేస్తాను. విసిగించను, రిఫరెన్స్లు తీయను. ఓకే, నాకు తెలిసి సదానంద బెహ్రా వాళ్ళ ఇంటిలో నాకు ఇప్పుడు వయసు 74 సంవత్సరాలు. కానీ నా చిన్నతనం నాకు ఊహ వచ్చే 4-5 సంవత్సరాల నుండి ఆవిదే మాది కనుక పరిశీలింటే ఆ ఇంటికి చూస్తుంటే క్రైస్తవులు ఎంత దచ్చేక ఉంటారా, ఎంత ధనవంతులా అనుకునేవాడిని. అప్పుడు నాకు చిన్నతనం కదా, తెలియదు. క్రైస్తవులందరూ కూడా ధనవంతులే గల, బాగా చదువుకునేలే గల, ఇంత బాగుంటారు గల, ఎంత నీట్గా ఉంటారు గల అనుకునేవాడిని చిన్నతనంలో తెలియక. మరి ముఖ్యంగా ఆ ఇల్లు అప్పట్లో చాలా పెద్దది, 2 ఇళ్ళు కలిపి చాలా విశాలంగా ఉండేది. ఎత్తైన వరండా. ఊరిలోకి ఎవ్వరు, ఏ పెద్దలు వచ్చినా సరే, మిస్సెమ్మలు వచ్చినా సరే, తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్లు ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడే పంచాయతీ జరగాల. ఊరిలో ఇంతమంది ఉన్నారు కానీ ఏ ఇంటిలో కూడా అలాంటి పంచాయతీ జరిగేది కాదు. నేను అప్పటికి చిన్నోడిని, క్రిస్టియన్ కాదు, నేను హిందువు లేదు. అలాగా వీళ్ళు చూస్తుంటే ఇటు నడుస్తుంటే ఇదేంటి ఇది, ఊరిలో ఇంతమంది ఉంటుండగా వీళ్ళింటికేటి అంత ఇంపార్టెంట్స్, వీళ్ళేంటి అంత గొప్పలా అనుకునేవాడిని. కానీ అప్పుడు ఊరిలోకి వెళ్ళా అదే పెద్ద ఇల్లులాగా నాకు అనిపించేది. అప్పటికే పెంకటిల్లు అయినా సరే విశాలంగా ఉండేది, ఎత్తైన వరండా ఉండేది. అక్కడ ఎప్పుడు కూడా నిత్యం జనాలేమో కిలకిల్లాడుతూ ఉండేవాళ్ళు. నిత్యము జనాలే. ఏ ఇంట్లో కూడా ఇంత జనాలు కానీ ఇంత సరదా మూమెంట్లు కానీ ఉండవు. కానీ ఆ ఇంట్లో అబ్బా క్రైస్తవులు ఇంత గొప్పలా అని అనుకునేవాడిని. నాకు తెలిసి నాకు సారథి బెహ్రా మాత్రం తెలియదండి, నేను చూడలేదు, నాకు తెలియదు. ఎక్కడి వరకు చిన్నమ్మ బెహ్రా వారికి తెలుసు. చిన్నమ్మ బెహ్రా తెలుసు. చిన్నమ్మ బెహ్రా వల్ల ఆ ఇంటికేమో ఎప్పటి నుండో, అప్పుడు ఈ ఊరికి వైద్యమే లేదు. వైద్యం అంటే ప్రజలకి తెలియదు. అలాంటప్పటి నుండి కూడా చిన్నమ్మ బెహ్రా వైద్యము నా జ్ఞాపకం ఉంది. ఎక్కడ డెలివరీ కేసులైనా సరే చిన్నమ్మ బెహ్రా ఉండవలసిందే. ఆమె చేతుల మీదకే డెలివరీ జరగవలసిందే. ఒకప్పుడు కాదు,
ఆమె చనిపోయిన వరకు ఆమెకే ఆ ఇంపార్టెంట్ ప్రజలు ఇచ్చేవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా. అలాగా వైద్యానికి మాత్రం అదేమో పుట్టినలే నాకడిగితే. అప్పటికి ఏ చిన్న చితక డాక్టర్లు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏ వైద్యం కావాలన్నా సరే వాళ్ళే దిక్కు. అంతకు తోడు ఆ వైద్యమేమో ఇంచుమించు ఆ ఫ్యామిలీకి అందరికీ అంటేసింది. అందరికీ తెలుసు. ఒక్క ప్రభాకర్ బెహ్రాకే తప్పించి మిగతా వరకు లాల్ మోహన్ బెహ్రాకి, శరత్చంద్ర బెహ్రాకి, సదానందకి వీళ్ళందరికీ వైద్యం వచ్చింది ఇంత అంత. ప్రభాకర అంత లేదు నాకు తెలిసి. ఎంతసేపు మైకే సెట్లు, సైకిళ్ళు ఇవే. వైద్యం మీద అంతగా ఇంపార్టెంట్ ఇచ్చేవాడు కాదు. నాకు తెలిసి వీళ్ళు మాత్రం ఎక్కువ వైద్యంలో మంచి జ్ఞాపకం ఉండేది. అలాంటిది ఈ వైద్యానికేమో మనకి ఎంత ఉన్నా సరే అంత పేరు రాదండి. మనకి ఎంతమందికి మనం ఉపకారం చేసినా మనకు అంత పేరు రాదండి. వైద్యం ఉంటే మాత్రం వాళ్ళకి గొప్ప పేరు వస్తుందండి. డబ్బులు మాట పక్కన పెట్టితే వైద్యం ఉంటే మాత్రం గొప్ప పేరు వస్తుంది. డబ్బులు వస్తాయి కానీ వచ్చిన దగ్గర వస్తాయి, ఏమన్న దగ్గర లేవు. అలాంటిదేమో ఆ ఇంట్లో ఉంది. ఈ సదానంద బెహ్రాకి ఎందుకు అంత పాపులర్ అయ్యాడేమంటే అతనికి ఎక్కువ ఈ లక్ష్మీపురం, ఆ తర్వాత దాసపురం, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊళ్ళేమో పరిచయము. వాళ్ళందరూ పేదలు చిన్న చితకేమో వైద్యానికేమో సదానంద దగ్గరికి వస్తుండేవాళ్ళు. ఈ సదానంద బెహ్రా వైద్యం ఎలాగ ఉండేదంటే కంపల్సరిగా ఇంత ఫీజు కొట్ట, వైద్యము కడితే నీకు ఇంజక్షన్, కడితే మాత్రలు అనే ప్రసక్తి లేదు. ఇస్తే తీసుకోవడం, లేదంటే లేదు. పేదలకి పేదల వైద్యమే, ధనవంతులకి ధనవంతుల వైద్యమే, రెండు రకాలుగా ఉండేది. అందుకే సదానంద అంటే ఆ మూడుళ్ళు పడిచేస్తారు. ఏదేమైనా సరే చిన్నదానికైనా పెద్దదానికే పరిగెత్తుకొని వచ్చి సదానంద బెహ్రా తాలూకా సలహాలు కనుక్కుంటారు, వైద్యం చేయించుకుంటారు నాకు తెలిసి. అయితే ఏంటి, మనం ఎవరమైనా సరే పుట్టేమెప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు. అది కొంతమంది నీటి మూలంగా చనిపోవచ్చు, అగ్ని మూలంగా చనిపోవచ్చు, రైలు ప్రమాదంలో చనిపోవచ్చు, బస్సు ప్రమాదంలో చనిపోవచ్చు. ఏదో ఒక ప్రమాదంలో మన ఆయుష్గానే అయిపోతే దేవుని పిలుపు మేరకు మనం తప్పనిసరిగా ఆ రాజ్యం చేరుకోవలసిందే. దానికి నువ్వు నేను తేడా లేదు. అయితే సదానంద బెహ్రా ఏమో ఇంచుమించు నాకు అతనికి ఒక 4 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. సదానంద 10th క్లాసు ఎస్ఎస్ఎల్సి అప్పుడు, నేను 6th 7th క్లాసు. సరదాగా వాళ్ళతో తిరుగుతుండేవాడిని. కానీ వాళ్ళు కొంతమంది హిందువులు కూడా మేమందరం ఒక ఏజ్ తక్కువైనా సరే ఫ్రెండ్షిప్ సరదా. అలాంటిది ఈనాడేమో సదానంద బెహ్రా మన మధ్యలో లేకుండా దేవుని రాజ్యంలో ఉన్నాడని మనం నమ్ముతున్నాం. నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే అంచెదినమా అంటూ ఒకటి ఉంది. దేవుని పిలుపు మేరకు సమాధులు ఉన్న వాళ్ళందరూ కూడా లేస్తారు అనే ఒక నమ్మకం, విశ్వాసం కూడా అందరికీ ఉంది. దాని గురించి అందరం ఎదురు చూద్దాం. ఆ రాజ్యంలో సదానంద బెహ్రా గురించి అక్కడ దేవుడి రాజ్యంలో ప్రశాంతంగా ఉండాలని మనము ఇంకోసారి అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఉండేవారు కాబట్టి చాలా క్లియర్ హిస్టరీ అనేది ఇచ్చారు. మరి చాలామందికి ఇవ్వాలి కానీ సమయం తక్కువగా ఉంది. కుటుంబ సభ్యుల నుంచి స్నేహలత ఒక మాట. సదానంద మాయ గారు ఎప్పుడైనా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. కన్నాని, అవతల చిన్నాని, వాళ్ళ గురించే ఎక్కువగా ఎవరిల్లా కూడా వాళ్ళ గురించి కంపల్సరీ సతీష్ వాళ్ళ గురించి ఒక డిస్కషన్ ఉండేది. మరి తను అంటే ఏంటంటే వేదన, తను మాట్లాడలేని స్థితి. ఎందుకంటే తండ్రితో అలాంటి అనుబంధం. కోడలుగా సువర్ణ బెహ్రా గారు మాట్లాడండి.
మా మావయ్య గారి కోసం చెప్పాలంటే అంటే అందరూ చెప్పారు, అందులో నాకు తెలిసింది నేను ఇంట్లో ఉండి గ్రహించిన కొన్ని ఏంటంటే అంకుల్ అన్నట్టు పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు అయితే ఎప్పుడు ఆశించలేదు. వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా అది చూడరు, నోటు కూడా చూసేవారు కాదు, అది అందులో పడేసేవారు. అది చిరిగిపోయినా కూడా ఇచ్చేసేవారు చాలామంది పేషెంట్లు. అయితే ఇంకోటి ఏంటంటే డెలివరీ కేసులు అయినప్పుడు ప్రతి ఒక్కరూ మామయ్యారా మామయ్యారా అంటే నాకు నవ్వు వచ్చేది. ఏంటంటే మగవాళ్ళు అంటే కొంచెం షై ఫీల్ అవుతారు కదా, అలాంటిది అంకుల్ ఉంటే అంకుల్ చేపట్టుకుని డెలివరీ అయ్యేవారు. అంటే అంత నమ్మకం అనమాట ఆయన అంటే. సత్యవర కుమార్ గారు వచ్చినప్పుడు సతీష్ చాలాసార్లు చెప్పేవారు, మీ నాన్నగారు లాగా మాట్లాడడం నువ్వు నేర్చుకో, పేషెంట్లతో ఎక్కువ అంటే కమ్యూనికేషన్ ఎక్కువ ఉండాలని చెప్పేవారు. ఎక్కువ సతీష్ కోసం చాలా బాధపడ్డారు. దేవుని కృపను బట్టి అంకులు ఏ రోజైతే చనిపోయారో నాకు ఆ రోజు కాల్ లెటర్ వచ్చింది. అలాగే నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు నేను ఎవరికి తెలియదు, అంటే నాకు ఎవరో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ సదానందం గారి కోళ్ళు, లలితమ్మ గారి కోళ్ళు, ఆన్ డాక్టరే చాలామంది నన్ను అదే అలాగే అంటారు, ఆన్ డాక్టర్ గారి కోళ్ళు అని చెప్పేసి వాళ్ళు నన్ను పరిచయం చేసుకుంటారనమాట. అయితే నాకు జరిగింది ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను లేబర్ రూమ్ డెలివరీ రూమ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడింది. అక్కడ నాకు గైనకాలజిస్ట్ ఉన్నారు, అప్పుడు సూపరింటెండెంట్ సార్, వేణు సారు, మా హెడ్ సిస్టర్ అందరూ ఉన్నారు. అలా కాళ్ళ మీద పడి దండం పెడుతుంది. నాకు అర్థం కాలేదు ఈ అమ్మాయి ఏంటి ఇలా దండం పెడుతుంది అనేసి. అప్పుడు లేపి ఎవరమ్మా నువ్వు అంటే, ఆ అమ్మాయి ఎస్టీ అమ్మాయి, పలానా చోట నేను మీ దగ్గరే డెలివరీ అయ్యానండి, అప్పుడు మీ మావయ్య గారు బాగు చేశారు అని చెప్పేసి నాకు చెప్పిందనమాట. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయన చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మా కుటుంబాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, అంటే మేము పలానా సమస్యని మీకు చెప్పవలసిన లేదు, ఎందుకంటే మా సమస్యలన్నీ ముందు మీకే తెలుస్తాయి కనుక ప్రతి సమస్యకు దేవుడు తోడుగా ఉండి ఈరోజు ఇలాగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన ప్రేమ, వారందరూ చేసిన సేవను బట్టి మేము ఇలా ఉన్నాం. అందుని బట్టి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో నేను నా పరంగా చూస్తే మరి మాయితో అంటే ఎప్పుడు నేను తరచూ వెళ్ళేవాడిను. అక్కడికి వెళ్తే ఏదో ఒక అంటే మనసు కొంచెం ప్రశాంతతగా ఉండేది మాయితో మాట్లాడుతూ ఉంటే. అంటే అన్ని విషయాలు, చర్చి విషయాలు అయితేనేమి, ఇంటి విషయాలు, మరి మా గురించి, దైవ గురించి, అందరి గురించి ఎక్కువగా ఆయన మాట్లాడేవాళ్ళు, ఆ పేషెంట్స్ కూడా ప్రక్కన పెట్టి. మరి ఆ రీతిగా నాకు ఆయనకి చాలా మరి తను ఎప్పుడు మాట్లాడినా ఏదైనా చర్చిలో ఒక ప్రోగ్రాం అవ్వాలన్నా కూడా మరి ఆయన కొన్ని సూచనలు తప్పక ఇచ్చేవాళ్ళు. ఇవ్వడమే కాకుండా తనే స్వయంగా ఆ యొక్క ఉదాహరణకి ఒక హార్వెస్ట్ అయిందనుకోండి, హార్వెస్ట్ అయితే తనే ఆ కార్డ్స్ అన్ని పట్టుకొని ఆ గ్రామాల్లో లేదు ఎలాగైనా రావాలి, ఎక్కువ జనాలు రావాలి మనకి అంటే అప్పటి వరకు అంటే ఆయన డ్యూటీ పరంగా ఆలయానికి రావడం తక్కువ. కానీ ఈ యాక్టివిటీస్లో మాత్రం డ్యూటీకి కొంచెం లేటుగా వెళ్ళినా కూడా తను ఆ గ్రామాలకు వెళ్తూ ఆ ఇన్విటేషన్ తనే ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా మరి చర్చ్ పరంగా ఇటుంటే తను మెడికల్గా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క మెడికల్ ఆఫీసర్స్లో కూడా తనకి మంచి పేరుండేది. ఏదైనా ఒక రివ్యూస్ జరుగుతుండేవి. నేను అక్కడ పాతూరులో చేసేవాడినప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ మాకు కూడా ఆ ఏరియాస్ చూసేవారు. గోవిందమ్మ వాళ్ళందరూ కలిసి వచ్చేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు, ఎక్కువగా నడిచే ఆ బ్యాగ్ ఒకటి పట్టుకొని వాళ్ళిద్దరు కలిసి ఇవన్నీ అప్పుడు గుర్తొస్తున్నాయి, అవన్నీ అవి ఎక్కడం అవన్నీ చేసేవాళ్ళు. ఆ రివ్యూ మీటింగ్స్ అయ్యేవి. నేను కూడా ఒక మండల లెవెల్లో ఒక చిన్న అధికారిగా ఉన్నాను కాబట్టి నేను కూడా ఒక్కొక్కసారి ఆ రివ్యూస్కి వెళ్ళేవాడిని. మెడికల్ రివ్యూస్ అయితే డాక్టర్స్ అందరూ ఇప్పుడు ఎవరు వచ్చినా మెడికల్ ఆఫీసర్స్ కానీ సదానంద బెహ్రా గారికి అడుగుతారు. అంటే ఈయన కరెక్ట్గా చేస్తారు, ఏదైతే వర్క్ చేశారో ఆ గ్రామానికి వెళ్ళి ఆ యొక్క సర్వే కానీ రిపోర్ట్స్ కానీ చాలా చక్కగా నీట్గా ప్రజెంట్ చేస్తారని అధికారుల్లో కూడా చాలా చక్కనటువంటి పేరుంది. అంటే వివాదాస్పదుడు తను. అంతేకాకుండా వృత్తిపరంగా వృత్తికి 100% న్యాయం చేసే వ్యక్తి తను. మరి ఆ విధంగా అయితే చివరి రోజుల్లో ఒకసారి ఆ రోజులు మరలా నాకు ఎందుకు ఇందా గుర్తొచ్చాయి. ఆ రోజులు నిజంగా భయంకరమైన రోజులు, మనకు అందరికీ తెలుసు. ఎవరు ఆ రోజులు రాకూడదు అనుకుంటాము. నిజంగా
నేను అనుకుంటాను సెల్ కమ్యూనికేషన్ లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉండేదో. మనుషులు కనబడరు, రోడ్లు బస్సులు లేవు, ఒకరికొకరు మాట్లాడరు, షాపులు లేవు, బయటికి వెళ్ళడానికి అవ్వదు, వెళ్ళకూడదు. అదే ఈ సెల్ ఫోన్సే కానీ లేకపోతే ఇంకెంత మనం మానసికంగా అలాంటి స్థితిలో మనం ఎక్కువగా సతీష్ బెహ్రా గురించి ఆలోచించేవాడు. ఆ రాత్రి రావడం, అటు ఇటు తిరగడం, హాస్పిటల్ నుంచి మధ్యరాత్రి వెళ్ళిపోయాడు. 1:02 వెళ్తున్నాను. సతీష్ ఏంటంటే ఫోన్ చేసే వెళ్తున్నాను. సతీష్ ఎలా అంటే ఏం పర్వాలేదు, నా రాత్రి డ్రైవ్ చేస్తూ నిజంగా వాళ్ళు ఇచ్చే సర్వీస్ మరి సతీష్ బెహ్రా దగ్గరే ఉంటూ మరి నిజంగా అవతల లలితక పరిస్థితి తను అంటే ఎవరు అలాంటివి కోరుకోకూడదు. అలాంటి అంటే ఆ రోజులు అలాంటివి అందరికీ కూడా మరి ఏదైనా కూడా ఇప్పుడు అందరి తాలూకా మనం మాటలు విన్నాం. అందరూ చెప్పింది భావం ఒకటే, ఆయన ఎక్కడున్నారు, దేవుని దగ్గర ఉన్నారు అంటూ వాక్యం కూడా పాస్టర్ గారు మంచి వాక్యం ఇచ్చారు. అంటే మాయ అంటూ ఉంటాడు. ఆ అంటే అనుకున్నట్టు మనం ఊహిస్తే మనోహరమ స్థలముల్లో శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది అంటే ఎవరికి, బాయికి కలిగినట్టుగా మనం భావిస్తాం. అంటే ఆ యొక్క స్థలాల్లో అంటే లోకాన్ని విడిచిపెట్టేస్తాను కానీ మీరు ఎటువంటి భయము కానీ భీతి కానీ చెందకుండా ఆ యొక్క స్థలంలో నేను ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను, ఆ యొక్క స్థలంలో నేను ఉన్నాను అనేసి మాయ చెబుతున్నట్టుగానే ఆ వాక్యం వినిపిస్తూ ఉంది. మరి దైవ అంటే ప్రార్థన ఎప్పుడు వెళ్ళినా దైవకి ఏదైనా బాగోలేకపోతే అనుకోండి, ఫోన్ చేస్తే దైవకి ప్రార్థన చేయమని చెప్పు నా కోసం అంటే ఆయనకి అంతా ప్రార్థన ఏదో ఇచ్చేయాలి, దేవుడు తప్పక చేస్తాడు. అంతేకాక తన దొరికే పేషెంట్స్ కూడా దేవుడి గురించి ఒక మాట చెప్పకుండా విడిచిపెట్టరు, ఏదో ఒకటి చెప్పే పంపిస్తారు. నిజంగా చాలా మంచి పేరు అది, ఎవరు ముచ్చేయలు. ఒక అపరమ చెప్పినట్టు ఒక యాత్రలా ఉండేది అక్కడ ఆ వీధి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఏమైంది, ఎవరైనా యాక్సిడెంట్ ఏంటి సంగతి అనుకుంటారు, ఎవరు వచ్చారు అనుకుంటారు. అంత జనాలు ఆ క్యూలో ఉండేవాళ్ళు. మరి ఏదైనా సరే తన గురించి మరి 5 సంవత్సరాలు అయిపోయిందంటే అంటే లోకం అశాశ్వతం కాబట్టి మరి ఇంకా చాలామంది చెప్పాలి, ఆమె చెప్పాలి, దైవ చెప్పాలి, చాలామంది ఉన్నారు ఇంకా ఆశపడిన వాళ్ళు, కానీ సమయం లేదు కాబట్టి దయచేసి అవన్నీ కూడా మరి టైం ఇంకా మనకి అవుతూ ఉంది కాబట్టి ఈ సమయంలో మరి వాక్యంలోకి వెళ్ళే ముందర మన మధ్యలో ఉన్నటువంటి మేనా టీచర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. తర్వాత వాక్య సందేశాన్ని మన ఫిలిప్ పాస్టర్ గారు అందిస్తారు. మా పిల్లలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను, పలుకుతున్నాను. ఒక్క మాట ఏంటంటే ఆన్మయ్ అనేవాళ్ళం మేము. ఒకసారి షుజ్జు చిన్నప్పుడు ఏ క్లాసో మరి నాకు తెలీదు, సతీష్ అక్కడ అంటే క్రిస్మస్ చేశాను అవి ఇంటి ముందు. అప్పుడు ఏదైనా వేద్దామంటే అని సతీష్ సువర్ణ అన్నారు. అప్పుడు సతీష్ కూడా వస్తున్నారు. అయితే వేసేటప్పుడు నేనేమన్నానంటే ఒక స్కిట్ ఉంది, అది వెయ్యాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే అబ్బాయి కావాలి, చిన్న అబ్బాయి కావాలి. అప్పుడు చిన్న అబ్బాయి అంటే అందరికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు, అది కాదు. కానీ ఆ పాట సిచ్యువేషన్ ఏంటంటే తల్లిదండ్రులు లేనటువంటి ఆ సిచ్యువేషన్ అనమాట. అది సతీష్ సువర్ణ నన్ను పర్లేదంటే అది మామూలుగా యాక్షన్ కదా చేయండి అంటే షుజ్జు అప్పుడు చేశాడు, చాలా బాగా చేశాడు. నిజంగా ఈ ఏడుపు అంటే తనే. అప్పుడు మా యొక్క మాట అన్నారు, అమ్మ నీ అంత అంటే ఇంత ఏజ్లో కూడా నువ్వు చెప్పి ఆ బాబుని కూడా అంత యాక్టివ్గా చేసావంటే నీలో ఉన్నటువంటి గొప్పతనమే, అది మాకెవరికి లేదు, నువ్వు చాలా విశ్వాసంతో. మా అయ్య ఒక మాట అనేవారు, చాలా గ్రేట్ అనేసి అనేవారు. అది గుర్తు చేసుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళినా కూడా మా అయ్య పలకరించి కూర్చోమనేవారు ఎప్పుడు కూడా, అది మాత్రం గుర్తు చేసుకుంటున్నాను. ఆ పాట కుటుంబ సభ్యులు అందరూ కూడా వినాలని ఆశపడుతున్నాను. సతీష్ గారు ముందుకు రావాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మా జీవనాధారం ఇంటికి మణి దీపం, ప్రేమైక జీవితం అనురాగ బంధం. మా జీవనాధారం ఆరని ఆ జ్యోతి ఆరిన ఈ దినం, వెలిగెను అంతరంగ ధృతులు ఎన్నెన్నో. మా
జీవితం అనురాగ బంధం మా జీవనాధారం. సదమగ మగస గమదని గమద మదని సదమగస భార్యగా లలితమ్మ పొంది నివాత్సల్యము దేవుని చెంత చేరిన నీకై తపించి మమతలు విరిసే కుమారుడు సతీషు సుమధుర వరమ కోడలు సువర్ణ మీ చిన్న మీ కన్నా మురిపాల అల్లుళ్ళు మనుమలు అందరూ తపించినారు. మా ఆనంద భావాలు విరిసేనాడు, ఆనంద భావాలు విరిసేనాడు. మా జీవనాధారం ఇంటికి మణి దీపం ప్రేమైక జీవితం అనురాగ బంధం మా జీవనాధారం. సదమగ మగద గమదని గమద మదని సదమద సా ఏమని నిన్ను తలతూ పరలోక సేవికవైతి మా వెంట నెల్లవేళ తోడై నిలిసేవా. మదిలో మెదిలే దివిలో నిలిచే మా మదిలోన వెలిసేనాడు. పరలోకము నుండి దీవించగరావా మీ సేవలో మేము తరించే దినము. మా ఆనంద భావాలు విరిసేనాడు, ఆనంద భావాలు విరిసేనాడు. మా జీవనాధారం ఇంటికి మణి దీపం ప్రేమైక జీవితం అనురాగ బంధం మా జీవనాధారం. ఆరణ్య జ్యోతి ఆరిన ఈ దినం వెలిగెను అంతరంగ స్మృతులు ఎన్నెన్నో. మా ఆనంద భావాలు విరిసేనాడు, ఆనంద భావాలు విరిసేనాడు. మా జీవనాధారం ఇంటికి మణి దీపం ప్రేమైక జీవితం అనురాగ బంధం. ఆనంద భావాలు విరిసేనాడు, ఆనంద భావాలు విరిసేనాడు. థ్యాంక్ యూ. తెలియజేస్తూ మరి ఈ సమయంలో మన పాస్టర్ గారు, సంఘ పాస్టర్ గారు, ఫిలిప్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని తెలియజేస్తారు. అందరూ కూడా దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 39వ సంకీర్తన 4, 5, 6 చరణాలు చదువుదాం. దయచేసి జ్ఞాపకం చేయండి. 39వ సంకీర్తన. అమ్మ యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వల్ల ఉన్నాడు. 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు.
వారి తొందరపడుతా గాలికే కదా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు నా తండ్రి ప్రియులు తండ్రి గారు కీర్తిశేషులు సదానంద్ బెహ్రా గారి కొరకు నాయన కుటుంబం నుండి, సంఘము నుండి అనేకమైనటువంటి మాటలు వారి కొరకు విన్నాం. నా తండ్రి మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు లేఖనముల నుండి సజీవులుగా ఉన్న మేము ఏ విధంగా నీ సన్నిధిలో ఉండాలి అనేటువంటి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, గ్రహించడానికి కృప చూపించండి. నిలబడిన నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించారు. మరి దేవుని యొక్క పరిశుద్ధ నామములో ఘనత, మహిమ సమస్తం ఆయనకు మాత్రమే చెల్లునుగా. మరి నాకంటే ముందుగా మాట్లాడినటువంటి ప్రియులు, పెద్దలు, మరి వేదిక మీద ఉన్నటువంటి మరి తండ్రి గారు కేజే భక్తవసన్ గారు, అదేవిధంగా తండ్రి గారు అప్పారావు మాస్టర్ గారు, సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు, ముగ్గురికి, అదేవిధంగా సంఘ అధ్యక్షులు, సంఘ కార్యదర్శి గారు, వారికి చేరవచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, సదానంద బెహ్రా గారు విడిచి వెళ్ళిన కుటుంబం, మరి అమ్మ లలితమ్మ గారు, కుమారుడు సతీష్ బెహ్రా గారు, కుమార్తెలు ఇరువురు, వారి కుటుంబాలకి దేవుని సేవకునిగా, కాపరిగా ఆదరణ తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఈ 2-3 వచనాలు, 4-5 వచనాలు ఖచ్చితంగా మనము ప్రతిదినము కూడా స్మరణకు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి మనిషి కూడా జీవించిన కాలమంతా కూడా సంతోషంగా గడిపేయాలి, ఆనందంగా ఉండాలి, ఎలాంటి శ్రమ లేకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటా. మంచిదే, కాదని నేను చెప్పను. కానీ దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గములు పయనిస్తున్నప్పుడు మనము దేవుని అడగాల్సిన మాట ఏంటంటే, నా చివరి దినాలు ఎలా ఉన్నాయి? సాధారణంగా మనం అడిగేది ఏంటంటే, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు క్షేమం దయచేయి, నా కుటుంబాన్ని దీవించు, బిడ్డలుంటే వారు చదువులు దీవించు, ఇలాంటి ప్రార్థన విన్నపాలు చేస్తాం. చేయొద్దని నేను చెప్పట్లేదు. కానీ కీర్తనకారుడు దావీదు చెప్పినట్లుగా ఈ 4వ వచనాన్ని కూడా మనము ధ్యానం చేయాలి. ఎందుకనంటే బ్రతికున్నంత కాలం ఏమండి ఎలాగైనా బ్రతికేస్తాం. అయితే చివరి దినాల్లో మాత్రం ఒకవేళ మనుషులకు ఇష్టమున్నా లేకపోయినా కూడా దేవునికి ఇష్టంగా మనము మన యాత్ర ముగిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు అదే. ఎందుకంటే మనిషి జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, అవి మనకు తెలియవంట. ఏంటంటే ఒకటి, మన పుట్టుకేంటో మనకి తెలియదు. ఎలా పుడతామో, ఎవరింట్లో పుడతామో, ఎక్కడ పుడతామో తెలియదు. అలాగే మన మరణం కూడా, ఎక్కడ ఏ విధంగా, గృహంలో చనిపోతామా, రోడ్డు ప్రమాదంలో చనిపోతామా, లేక హాస్పిటల్లో చనిపోతామా అనేది 2 విషయాలు మనకి తెలియదు. ఎందుకంటే మనం జన్మించినప్పుడు ఇంచుమించుగా 2 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మనకు సరిగా ఊహ తెలియదు. కానీ ఊహ తెలిసిన దగ్గర నుండి మన యాత్ర ముగించే వరకు మన యొక్క బ్రతుకు ఎలా ఉంటుందంటే మన ఇష్టారాజ్యం కదా. అయితే కీర్తనకారుడు మనందరూ జ్ఞాపకం చేసుకున్న మాట, మనం అడగాలి దేవుణ్ణి, యెహోవా నా అంతము ఎలా ఉంది, నా దినముల ప్రమాణం ఎంత నాకు తెలియాలి, నా ఆయువు ఎంత అల్పమైనదో అది నేను తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాను. ఈ ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామంటారా? కదా, చేస్తే మంచిదే, చేయకపోతే నేను అంటాను ఈరోజు దాన్ని మనము ప్రారంభించాలి. ఎందుకంటే దీని యొక్క వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఉంటారు. వాక్యం అంతా సూటిగా హెచ్చరిస్తున్నా కూడా ఇలాంటి ప్రార్థన, ఏ ప్రార్థన, నా ఆయువు ఎంత అల్పం, మనకు తెలుసు ఏ క్షణాన ఏమైపోతామో తెలుసు. అయినా కూడా కొరింథీ పత్రికలో మాట ఉంటుంది, ఈ దేహములో నివసించుచున్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నవని
ధైర్యంగా బ్రతికేస్తున్నామంట. నాకు చాలా ఇష్టమైన మాట అది. ఎప్పుడు బైబిల్ చదివినా ఆ మాట చదవకుండా విడిచిపెట్టాను. ఎందుకంటే చదవండి ఒకసారి అన్నమాట. 5వ అధ్యాయం 7వ వచనం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అంటున్నాడు. అంటే మన అంతము ఎలా ఉంటుంది, మనం చనిపోయిన చూడండి. ఒక సామెత ఉంది కదా, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే కదా. అంటే మనము చనిపోయిన తర్వాత కూడా మనల్ని బట్టి ఎవరు కూడా చింతించకూడదు. అది క్రైస్తవ ముగింపు జీవితం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆడు బ్రతుకున్నంత కాలం నేను అస్సలు మనశ్శాంతికి లేనురా, ఆ అమ్మ బ్రతుకున్నంత కాలం నాకు అసలు నెమ్మదే లేదు, ఆ మనిషి ఉన్నంత కాలం నేను అసలు తలెత్తుకోలేకపోయాను అని మాట్లాడుకున్న కంటే కూడా ఒక క్రైస్తవుడిగా విశ్వాసిగా మనం చనిపోయిన తర్వాత పలానా మనిషి ఉంటే బాగుండు, ఆ మనిషి బ్రతుకుంటే నా జీవితంలో ఒక ఆనందం, ఆ మనిషి ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, లేక సమాధానంగా ఉన్నాను. ఇలాంటి క్రైస్తవ ముగింపు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అందుకే కీర్తనకారుడు అడుగుతున్నాడు, యెహోవా నా అంతం ఎట్లుండేది నాకు తెలియచేయి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఇది తెలుసుకోవాలి. దేవుని మనిషిగా జీవిస్తున్న ఎవరైనా సరే ఏమండి, అనుక్షణము ఈ ప్రార్థన అనేది తప్పనిసరి. చూడండి 5వ వచనం కూడా, 5వ చరణం. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. అంటే చూడండి, కీర్తనకారుడు తన హృదయములో వచ్చినటువంటి వ్యాధన అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు, లేదా తను చనిపోయేటువంటి సమయంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఉండవచ్చు. ముందుగానే దేవుని అడుగుతున్నాడు, నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్టే ఉంది. ఈరోజు మనం అనుకుంటాం ఏంటంటే, నాకేంటంటే చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, నాకేంటంటే ఇంత బలవంతుడిగా ఉన్నాను, ఇంత బలవంతురాలుగా ఉన్నాను. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో మన ఆయుష్కాలము లేనట్టే. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము కూడా ఏమండి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భూమి మీద ఉన్న మనుషులకు మనం ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఏమండి మనకు పర్వాలేదు, నష్టం ఏమి లేదు. మనకు వచ్చిన నష్టం ఏమి, దేవునికి ఇష్టంగా బ్రతికితేనే అది మన జీవితానికి మేలు. ఎందుకంటే భూమి మీద ఎవరం కూడా ఉండం శాశ్వతంగా. మహా అయితే ఎంతకాలం బ్రతుకుతాం? ఓ 90 సంవత్సరాలు బతుకుతామా? నమ్మకం లేదు కదా. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ఇందాక తండ్రి గారికి జ్ఞాపకం చేసిన వచనంలో 7:2 వచ్చిన మాట అంట, ఏలయనగా మరణము అందరికీ వచ్చునని మాట చదవండి ఒకసారి. 7వ అధ్యాయము 2వ వచనం 2వ భాగం చదవండి. మరణము అందరికీ వచ్చును, ఏలయనగా మరణము అందరికీ వచ్చును. గమనించాలి, మరణం అందరికీ వస్తుంది. ఎవ్వరం కూడా నేను చనిపోను అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు నువ్వు కలకాలం బ్రతుకుని ఎవరిని దీవించలేదండి. దీవించాడా? ఆదాముని ఏమని దీవించాడు? అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, భూమిని లోపరుచుకోండి అని దీవించాడు తప్ప కలకాలం నువ్వు బ్రతకరని దీవించలే కదా. అందుకే అన్నాడు ఇక్కడ, మరణము అందరికీ వస్తుంది. కాబట్టి బ్రతికి ఉన్నవారు ఏం చేయాలి? దాన్ని మనసును పెట్టుకోవాలి. నేను ఒక రోజు చనిపోతాను ఏమండి, అది ఇవాళ రేప 50 సంవత్సరాల 60 సంవత్సరాల 70 సంవత్సరాల ఇప్పటికైనా సరే నేను చనిపోతాను. అయితే చనిపోయే ముందు నా ముగింపు ఎలా ఉండాలి అది మనసును పెట్టుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా చనిపోయినప్పుడు వీళ్ళరా అక్కడ నీ కొరకు నా కొరకు దేవుడు వేచి చూస్తున్నాడు కనుక ఆ ముగింపు దశ అనేది సంతోషకరంగా ఉంటే మనకు ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఆ విలువ గల ఆ ప్రాణము భూమి మీద ఉన్నంత కాలము ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన. అర్థమైందండి? అంటే పాస్టర్ గారండి మన అందరం చనిపోవాలని అనొద్దండి. అందరం చనిపోవాలి ఏదో ఒక రోజు, కానీ వెంటనే చనిపోలేదు. ఎందుకంటే దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. ఇందాక తండ్రి గారు చెప్పారు,
మనం ఎప్పుడు పుట్టాలనేది దేవుని నిర్ణయం, ఎప్పుడు చనిపోవాలనేది కూడా ఆయన నిర్ణయమే. ఆ నిర్ణయం కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన కొరకు బ్రతకాలి తప్ప మనకిష్టమైన రీతికి బ్రతకడానికి అవకాశము లేదు. కానీ ఈరోజు మనం చేసే పని అదే. మనుషులందరికీ ఇష్టలుగా బ్రతకాలనుకుంటున్నాం, మనుషులందరికీ మంచివారిగా బ్రతకాలనుకుంటున్నాం, మనుషులందరికీ కూడా గొప్పవారిగా బ్రతకాలనుకుంటున్నాం. కానీ దేవుని విషయంలో అలా ఉన్నామా లేదా అనేటువంటిది ఆలోచించాలి. అందుకే ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. నా దినము, నా యొక్క అంతము ఎట్లుండినది నేను తెలుసుకోవాలి అన్నాడు కదా. దేవుని సన్నిధిలో మన ఆయుష్కాలము లేనట్టే. బ్రతుకున్నా చూడండి, ఇప్పుడు మనందరం కూడా బ్రతుకున్నాం. ఒకవేళ ఎవరైనా మీరు చనిపోయారంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకంటే మనం మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, నడుస్తున్నాము, అన్నీ చేస్తున్నాం కాబట్టి చనిపోయారంటే ఒప్పుకోం. కానీ వాక్యం చెప్తుంది దేవుని సన్నిధిలో మన ఆయుష్కాలము లేనట్టే. ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో పిల్లరా, ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సత్యాన్ని మనం గ్రహించినంత కాలము మనము దేవునికి ఇష్టలుగా బ్రతకలేం. అందుకే నాకు ఆ మాట చదివించాను. ఈ దేహములు నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉండి ఎల్లప్పుడూ ఎలా ఉన్నామంట? ధైర్యం. అంటే నేను ఒక మాట చెప్తాను, మనం అందరం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం ఏమండి, వస్తున్నాం. కానీ దేహం మాత్రమే దేవుని దగ్గర ఉంటుంది. గమనిస్తున్నారా? దేహం మాత్రమే దేవుని ఆలయంలో ఉంటుంది, కానీ అంతరంగం మాత్రము ఎక్కడ. అందుకే ఈ మాట, ఈ దేహంలో నివసించున్నంత కాలము మన అంతరంగము, మన ఆత్మ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను పాల్గొంటుంది. ఈ దేహం మాత్రం మనం ఏం చేస్తామంటే ప్రభువా నేను వచ్చాను అని పేరుకు మాత్రం కూర్చుంటుంది. ఆ తర్వాత ఒక మాట ఉంది, కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టి అంతే ధైర్యంగా ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడాలని చెప్పి ఆ తర్వాత మాట ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నూతన నిబంధన యుగంలో ఉన్న విశ్వాసులు మనం అందరం కూడా, మనందరి జీవితంలో ఇది వాస్తవమే. ఎందుకంటే దేవుడే మన నివాసం అయినప్పుడు, ఆయన దగ్గర మన స్వాస్థ్యం ఉన్నప్పుడు, అక్కడ ఒక మాట చూడండి, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. అది మనందరికీ ఉంది ఒకనొక దినాన్న. అయితే ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అంటే ఏమండి, ఈ లోకములో ఆయనకి ఇష్టలుగా బ్రతికితేనే. రెండవది, మనము మన యొక్క అంతము గురించి ఎప్పుడైతే దీర్ఘంగా ఆలోచిస్తామో, భూమి మీద బతుకున్నంతకాలం మనం ఆలోచించేది ఏంటంటే మన ఆరోగ్యం కొరకు ఆలోచిస్తాం, మన కుటుంబం కొరకు ఆలోచిస్తాం, మన బాగోగుల కొరకు ఆలోచిస్తాం. ఏమండి, ఈ మాట మాత్రం అయ్యో నేను ఒక దినాన్ని చనిపోతాను కదా. ఆ చనిపోయేటువంటి రోజు ఎలా ఉంటుంది? నిజంగా తండ్రి గారు చనిపోయినప్పుడు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసాం, కూర్చున్నాం. అనిల్ మాస్టర్ గారు ఫోన్ చేశారు, మాస్టర్ గారండి మరి సదానంద బెహ్రా గారు లేరండి. చాలా దుఃఖం వచ్చింది. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేశాను. ఆయన ఏడుస్తుంది, నాకు కూడా చాలా గట్టిగా ఏడిచాను. నేను పాస్టర్ గారు ఇద్దరం కలిసి ఫోన్లో చాలా గట్టిగా ఏడిచాం ఆ రోజు. నాకు చాలా గుర్తుంది. నిజంగా ఆయన యొక్క ఆ దేహాన్ని ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళు పడిన శ్రమ ఏమంటే మనం చూడలేదు. కానీ నిజంగా ఆ అంతమని చాలామందికి ఆ దినాల్లో వారి అంతం ఎవరికి తెలియదు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఏం అవుతున్నారు, వాళ్ళని ఎక్కడ పడేస్తున్నారు, ఎక్కడ కాల్ చేస్తున్నారు ఏంటని ఎవరికి తెలియదు. ఒకవేళ కానీ మరి తండ్రి గారి విషయంలో జరిగి ఉంటే ఈరోజు కుటుంబము వారి బ్రతుకున్నంత కాలము కూడా ఆ వేదన తెలియదు. నిజంగా దేవుడు అద్భుత రీతిగా వారిని వారి దేహాన్ని ఆ స్వగ్రామాన్ని తీసుకురావడానికి, వారి అంతము సంఘమందరి మధ్యలో, సమాజం మధ్యలో ఆ సదానంద గారు తీసుకొచ్చారు. ఇక్కడికి సదానంద గారి సమాధి ఉంది అని చెప్పుకోవడానికి దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఒకవేళ ఆయన కానీ ఆ దేహం ఇక్కడ రాకపోతే ఆయన అంతం ఎట్లుండేదో ఎవరికి తెలియదు. అది ఆ సంఘముగా మనకంటే కూడా కుటుంబానికి అది వేదన. వారు బ్రతుకున్నంత కాలం కూడా అయ్యో మా నాన్న ఇక్కడ లేడు, మా నాన్న ఇక్కడ లేడు, నా భర్త ఇక్కడ లేడు, మా తాతగారు ఇక్కడ లేడు, మా మావయ్య గారు ఇక్కడ లేరు, ఇలాంటి ఒక వేదన అనేది కుటుంబంలో వచ్చి ఉండేది. కానీ దేవుడు ఆ వేదన కలగకూడదని ఆయన ఏర్పాటు చేసిన స్వాస్థ్యము ఆయనకి ఇచ్చి మన కొరకు ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఇక్కడికి రప్పించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలడు హల్లెలూయా. ఏమండి, దేవుడే మన నివాసం అయినప్పుడు ఈ భూమి మీద మనం ఉన్నటువంటి ధనము కొరకు, భవనాల కొరకు ఆలోచించిన అవసరం ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలడు హల్లెలూయా. ఎందుకంటే ఆ భవనాలు ఒకరోజు కూలిపోతాయి, ఆ ధనము బంగారం ఒకరోజు లయం అయిపోతాయి, ఏమీ ఉండవు. ఏమండి, అవన్నీ కూడా ఒకనొక రోజు దుమ్ములో కలిసిపోతాయి, ధూళికలు. కానీ
విశ్వాసులుగా మన నివాస గృహమైనటువంటి సజీవుడైన దేవుడు మన కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే క్రీస్తు ప్రభువు అన్నాడు కదా యోహాను సువార్తలో, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను ఏర్పాటు చేసిన వెళ్తున్నాను మీకు సిద్ధపరచడానికి, నేను మరలా వస్తాను, మిమ్మల్ని అందరిని తీసుకెళ్తాను. ఈరోజు నేను అంటాను, సజీవులుగా ఉన్న మనము ఈ వాక్యాన్ని 39వ సంకీర్తన 4 మీకు ఇష్టమైతే మీరు అండర్లైన్ చేసుకోండి, లేక ఇంటికి చదవండి, మరలా ధ్యానం చేయండి. నిజమే కదా ప్రభువా, నా అంతం ఎలాంటిది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట తర్వాత ఒక మాట చూడండి, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి. అంతే, వాడు ఎంత స్థిరుడైనా సరే దేవుని సన్నిధిలో ఎలాంటి వాడంట, వట్టి ఊపిరి వాడే. కాబట్టి ఇప్పుడున్నటువంటి విశ్వాసులు మనము ఏమండి ఎలా బ్రతకాల్సి వచ్చినా కూడా, కొండ గుహల్లో లేదా గుడిసెల్లో బ్రతకాల్సి వచ్చినా కూడా, మన స్వాస్థ్యమైనటువంటి నివాస స్థలం దేవుడే కనుక, మన అంతం అనేది అక్కడ ఉంది కనుక దాని దృష్టిలో పెట్టి మనం జీవించగలిగితే, ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండగలిగితే మన యొక్క ముగింపు అనేది సంతోషకరంగా ఉండడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ మాట కూడా మీరు రాసుకోండి, అవసరం ఇంటికి వెళ్ళి చదవండి. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం, 11వ అధ్యాయం 13వ వచనం. చదవండి అది. తాము భూమి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై చనిపోయారు. విశ్వాసులందరికీ కూడా ఇదే గ్రహింపు, ఇదే మనసత్వం రావాలి. ఇంకొక మాట చెప్పిన ప్రారంభం ఏంటంటే, మన అంతం ఎలా ఉండాలని దేవుని దగ్గర తెలుసుకోవాలి. మనిషిని అవ్వని అడిగినా చెప్పడండి. మనకు ఒక చిన్న రోగం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఎన్ని రోజులు తగ్గుతుంది అని అడుగుతాం. అది ఏం చెప్తాడు, తగ్గుతుందిలేని అంటాడు. పలానా రోజు తగ్గుతుందని చెప్తాడా? అలా తగ్గితే ఎవరికి రోగం రాదు, వెంటనే తగ్గిపోతుంది కదా. సరే, సీరియస్ కండిషన్ అనుకోండి, ఎంతకాలం బ్రతుకుతాడు అని అన్నాం అనుకోండి, చెప్పగలుగుతారు వాళ్ళు? చెప్పలేరు. ఏమోనండి చెప్పలేం. కానీ పలానా రోజు చనిపోతాడు, ఇన్ని రోజులే బ్రతుకుతాడు అనేటువంటి ఖచ్చితమైనటువంటి సమాధానం మాత్రం ఎవరు గమనించాలి. అందుకొరకే మన అంతము ఏంటనేది మనం ఆరాధిస్తున్న దేవుని దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. ఆయన మాత్రమే దానిని చెప్పగలరు. నువ్వు ఇంతకాలం భూమి మీద ఉండాలి. రెండోది ఏంటంటే, ఈ మాట కూడా, వీరందరూ ఎవరనంటే ఆ పైన ఉంటారు విశ్వాస వీరులు. వీరందరూ ఏం చేశారంట, ఆ వాగ్దానం ఫలము అనుభవింపకపోయినా, ఏ వాగ్దానము ఆయన స్వాస్యముగా ఏర్పాటు చేసినటువంటి ఆ ఫలము అనుభవించకపోయినా కూడా దూరమును చూసి వందనము చేసి ఒక మాట అన్నారట, మేము భూమి మీద పరదేశులము యాత్రికులము అని చెప్పి ఒప్పుకొని విశ్వాసంతో చనిపోయారంట. ఇలాంటి ముగింపు మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారండి, మీరు చెప్పే వాక్యం మాకు అర్థం కావట్లేదు అనే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మనం చెప్పే మాటలు సాధారణ బెహరా గారు వినరండి. మనం చెప్పే మాటలు సాధారణ బెహరా గారు వినరు. సజీవులుగా ఉన్న మనమే వీటిని బట్టి ముందుకు వెళ్ళాలి. చాలా జ్ఞాపకార్థ కూడంలో చేయాల్సిన పని ఏంటంటే, సజీవులుగా ఉన్న విశ్వాసులు బ్రతికున్నంత కాలం ఎలాగ దేవునికి ఇష్టంలో బ్రతకాల అది ఆలోచించాలి, అది ప్రకటించాలి, గమనించాలి. అందుకే ఈ మాట, మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఎలాంటి వారమంట, పరదేశులము, యాత్ర చేయడానికి వచ్చామని ఒప్పుకోవాలి. తద్వారా విశ్వాసంతో చనిపోవాలి, దేవుని రాజ్యానికి చేరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి తండ్రి గారు సదానంద బెహరా గారు చివరి వరకు కూడా మరి చాలా విషయాలు చెప్పారు పెద్దలు. ఏమండి, మరి నేను వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక 2-3 సంవత్సరాలు బహుశా, ఆ 3 సంవత్సరాల వ్యవధిలో మరి ఆయన నాతో చాలా ఎక్కువగా మాట్లాడారు. ఎందుకంటే ఆ సమయం ఉన్న ప్రతిసారి ఓపికలు కూర్చునేవాడిని. అప్పుడు చాలా విషయాలు మాట్లాడేవారు. ప్రాముఖ్యంగా ఎక్కువ ఆ సంఘం గురించి మాట్లాడేవారు. పాస్టర్ గారు పలానా వాళ్ళు రాలేదు, వెళ్దామా వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిద్దామా అంటే, ఆయన వృద్ధాప్య దశలో నేను అనేవాడు, నాన్నగారు వాళ్ళు వస్తారులేనంటే, లేదు మనం వెళ్ళాలి, పదండి బండి తీయండి అంటే. ఏ సమయంలో అయినా సరే ఆయన నన్ను తీసుకొని విశ్వాసం దగ్గర వెళ్ళేవాడు. అని ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ భూమి మీద మనం యాత్ర చేయడానికి వచ్చినామా, ఆ యాత్ర ఏంటనంటే అనేక మందిని బలపరచడానికి, అనేక మందికి దేవుని యొక్క అద్భుతాన్ని గురించి ప్రకటించడానికి,
అనేక మందిని విశ్వాసములో నడిపించిన ఆ యాత్ర చేయడానికి వచ్చామని ఒప్పుకొని అదే విశ్వాసం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి చేరాలి. అలా చేరినప్పుడు ఈ భూమి మీద మనం బ్రతికిన బ్రతుకు ఒక అర్థం అనేది ఉంటుంది. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, వీడి చచ్చిపోయాడా దరిద్రం వదిలిపోయింది అనుకోకూడదండి. ఏమండి, ఈ అమ్మాయి చనిపోయింది ఇక బాధ లేదు అనుకోకూడదట. మనం చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా మనల్ని స్మరించుకునేటువంటి రీతిగా మన ముగింపు ఉండాలి. అలా ఉన్నప్పుడు మన కుటుంబంతో పాటు దేవుడు కూడా సంతోషిస్తాడు, ఆయన ఆనందంగా మనల్ని ఆయన దగ్గరికి స్వీకరిస్తాడు. కనుక అలాంటి ఒక మంచి ధన్యత, అలాంటి విశ్వాస జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మరొకసారి కుటుంబం అంతటికి, మరి అమ్మ లలితమ్మ గారికి, కుమారుడు సతీష్ బెహర్ గారి వారి కుటుంబానికి, పెద్ద కుమార్తె శోభా ప్రశాంతి గారి వారి కుటుంబానికి, చిన్న కుమార్తె స్నేహలత గారి కుటుంబానికి, సంఘం తరపున మరియు నా కుటుంబం తరపున దేవుని మహాకృపణుడి నిండు ఆదరణ ఓదార్పు తెలియజేస్తూ, ఈ మాటలను బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకొని మీ విశ్వాసయాత్ర ముందుకు సాగాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంతోష్, ఇప్పటి వరకు మన పాస్టర్ గారు చాలా విషయాలు, ఒక ఆదరణకరమైన మాటలు, ఆదరణలో ఎలాంటి ధైర్యం రావాలి, అదేవిధంగా మనం అంతంలో ఉండేటప్పుడు ఏ విధంగా ఉండాలని చాలా చక్కగా చెప్పారు. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ముగించుకుందాం మనం. లలితకి ఏమని చెప్తారా? లలితక్క మాట్లాడతారా? ఒక మాట లలితక్క ఒక మాట మాట్లాడతారా? రండి అయితే మాట్లాడు. సో మనందరం కూడా లలిత గురించి, అదేవిధంగా మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా వాళ్ళ కుటుంబం గురించి మన ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని కోరుతూ, మరి ప్రకటనలు కొంచెం ఉన్నాయి. ప్రకటన అయిన అనంతరం ముగింపు ప్రార్థన హేమలత లారసి గారు తెలియజేసిన తర్వాత పాస్టర్ గారి ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి కార్యక్రమం అయిన తర్వాత మరి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి భోజనాలు ఏర్పాటు చేశారు, అవి కూడా వచ్చేసాయి. అవి కూడా అందరు కూడా తీసుకుని వెళ్ళాలని కోరుతూ, మన మధ్యలో ప్రశాంత్ ఉన్నారు, కోరాడ ప్రశాంత్. మరి తనకి ఈ ఎల్లుండి ఆదివారం ఏంటంటే మరి బాప్తిస్మంలోకి మరి రక్షణ అనుభవం ఈ మధ్యనే వచ్చి మన అన్నాడు, నేను తీసుకుంటానని. ఈ మధ్యలో పాస్టర్ గారి క్లాసులు కూడా చెప్పడం జరిగింది. ప్రశాంత్ బాప్తిస్తు కార్యక్రమం ఉంటుంది, గమనించండి. ఈ ఆదివారం అంటే ఆరాధన ముందే ఉంటుంది. ఆరాధన బాప్తిస్తు కార్యక్రమం అయిన తర్వాత అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఆరాధన ఉంటుంది. కాబట్టి ఎవరైనా రాకపోతే వాళ్ళకి తెలియజేయండి. ప్రశాంత్ గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ మనందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడలైతే హేమలత లారెన్స్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తదుపరి పాస్టర్ గారు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, దేవా వందనాలయ్య. గొప్ప తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలయ్య. నీ యొక్క సాయంత్ర సమయంలో తండ్రి నైనా ఇలా మేము ఆరాధించుకున్నట్టుకు తండ్రి నైనా, ఒకరమునైనా తండ్రి నైనా ఇలా మేము ప్రార్థించుకున్నట్టుకు తండ్రి, నీ సన్నిధిలో నాయన మేము గోజాడుకున్నట్టుకు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. పగలంతైనా మా పని పాటలంతటినైనా మాకు సహాయం చేసావు తండ్రి. నీకు వందనాలు. మరి ముఖ్యంగా దేవా తండ్రినైనా చిన్నాన్ని బట్టినైనా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రినైనా. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మరణాన్ని బట్టి ప్రభునైనా నాయనా నీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రినైనా. మృతులైన వారు ధన్యులు 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 అన్నావు తండ్రి. ఆ ధన్యత్వమైన జీవితమున తండ్రి నాయన బిడ్డ పొందుకొనగలటుకు నీ కృప చూపించావు తండ్రి. నాయనా నీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి నాయన. దయగల రక్షకుడైన విడవబడినటువంటి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పిన్నిని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. ఆ బిడ్డకి నాయన నీ ఆదరణ నాయన ప్రభా నీవు కలుగు చేసినటువంటి ప్రభా నీకు వందనాలు తండ్రి. నీవుంటే చాలును ప్రభాని ప్రభనైనా ఆ బిడ్డ నిరీక్షణ కలిగినైనా తండ్రి నీ సన్నిధిలో ఉండగలటుకు నీ కృప చూపించవునైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రినైనా. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి పెద్ద కుమార్తె కుటుంబాన్ని బట్టినైనా నీ సన్నిధిలో నైనా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ బిడ్డ కుటుంబాన్ని నైనా బాగా దీవించి ఆశీర్వదించినైనా తండ్రి నిండైన దీవెనలైనా ఆ బిడ్డకి ఇచ్చినటువంటి దీవుల్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాయన కన్నా కుటుంబాన్ని బట్టి ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నాయన. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి ప్రభానైనా
ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఆదరణ బట్టి ప్రభు నాయన నీ సన్నిధిలో నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాము తండ్రి. బలహీనతముగా ఉన్న బిడ్డని నాయన ప్రభా నీ బలము చేత నీ శక్తి చేత తండ్రి నాయన ఆ బిడ్డకు నువ్వు నాయన నిలవబెట్టుకున్నటువంటి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. దయగల రక్షకుడు నాయన సతీష్ కుటుంబాన్ని ప్రభా నీ సన్నిధిలో అప్పు చెప్పుకున్నామయ్యా. నీ పాదముల దగ్గర నాయన మేము పెట్టుకున్నాం తండ్రి. నీ చేతులకు మేము అప్పు చెప్పుకున్నాం దేవానికి వందనాలు. ఆ బిడ్డకి నాయన మంచి స్వరాన్ని ప్రభనైనా నీ నామం మందు వాడబడుటకునైనా నీ కృప చూపించిన విధానం బట్టి ప్రభనైనా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నాయన నిరీక్షణ కలిగి నీ నామములో జీవించగలటుకు తండ్రి బిడ్డకు నువ్వు నడిపించమని ప్రభా నీ సన్నిధులైనా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవానికి వందనాలు. కుటుంబ సభ్యుల కొరకు నైనా తండ్రినైనా నీ సన్నిధిలో ఉండి ప్రభనైనా అఘోరాత్రులు దివారాత్రులు తండ్రినైనా నీ కుడి పార్శ్వంలో కూర్చుని దేవనైనా విజ్ఞాపన ప్రార్థనలు చేయగల ధన్యతనైనా తండ్రినైనా ఆ బిడ్డకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతనైనా ధన్యత తండ్రినైనా ఆ బిడ్డకి ఇచ్చినటువంటి గొప్ప ఆదరణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. విడవబడినటువంటి కుటుంబ సభ్యులందరి బట్టి ప్రభునైనా మా యొక్క కుటుంబాల్లో జీవితంలోనైనా తండ్రినైనా నీవు చేసిన ప్రతి ఉపకారములు బట్టి నాయన నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క రాత్రి సమయంలో తండ్రినైనా చెప్పినటువంటి వాక్యమును దేవా తండ్రినైనా మా హృదయంలో మేము నెమలు వేసుకుంటున్నాయన తండ్రి. ఎప్పటికైనా తండ్రి నీ దగ్గరికైనా ప్రభునైనా నిరీక్షణ కలిగి మేము చేరుతాము తండ్రి. ప్రభా వాళ్ళతో కలిసి మరలా మేము ఆనందిస్తామని ప్రభా మాలో ఉంటున్నటువంటి నిరీక్షణ కోల్పోకుండా తండ్రి నాయన మా విశ్వాసాన్ని ప్రభన మేము కాపాడుకుంటూ నాయన నీ సన్నిధిలో నాయన మేము నిలవబడి అనుభవములు తండ్రి నాయన నీ రాకడ పర్యాంతము వరకు దేవా తండ్రి నాయన నీతో మేము సహవాసము చేసుకుని అనుభవములు తండ్రి నాయన నీ సన్నిధిలో మేము కట్టబడే అనుభవములు తండ్రి నాయన మా జీవితంలో నాయన మాకు ఉన్నటువంటి సిగురించి అనుభవములు తండ్రి నాయన తండ్రి మోడి బారిపోయిన మా జీవితంలో తండ్రి నాయన ప్రభా మరలా నువ్వు కట్టబడే అనుభవములు మా జీవితంలో అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములైనా బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనందరికీ నిరీక్షణ సమాధానం కలుగజేసి తండ్రి గారు సదానంద బెహ్రా గారు విడిచి వెళ్ళిన కుటుంబము, తన భార్య, కుమార్తెలు, కుమారుడు కుటుంబానికి ఆదరణ నిండు ఓదార్పు నుంచి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.